హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. మరి ఇప్పుడు అయ్యగారికి సమయంతో సపోర్ట్ కూడా స్టార్ట్ చేశారు. దేవునికి వందనాలు. స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సాయ సంఘ కాపాలి, ఊర్లో పెద్దలు, చిన్నలు, దూర ప్రాంతాల నుండి ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుని వాక్యం వినిన దేవుని బిడ్డలు, రాయగడ నుంచి వచ్చిన మా సంఘ బిడ్డలు అందరికీ యేసు ప్రభు యొక్క వందనాలు. మాస్టర్ గారు మన మోడల్ మంచి వాయిద్యాలు వాయించి మమ్మల్ని పరిచయ స్తోత్రము. దైవరాశిని కూడా దేవుడు దీవించిన కాదు. మనం నేర్చుకున్న విషయం కలిసిపోతుందండి. దైవజనుడా అని అంశాన్ని బట్టి మనము నేర్చుకున్నాం. అది పాత నిబంధనలో నేను 9 మందిని పేరు చెప్పాను. అందులో ఒక మనిషిలో దైవజనుడు అని పిలువబడిన ఏలీసా గురించి మనం నేర్చుకున్నాం. ఏలీసా దైవజనుడు చేసిన 13 అద్భుతాలు ఉండి అందులో మనం 2 నేర్చుకున్నాం. ఈరోజు 3వ నేర్చుకున్నాను. 2 రాజుల పుస్తకము 23, 24, 25 వాక్యం చదివి దాని నుండి మనం నేర్చుకున్నాం. 2 రాజుల పుస్తకము 23, 24, 25. రెండు రాజులు 2వ అధ్యాయం 23, 24, 25. కాబట్టి నేటి వరకు ఎలీసా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, బోడివాడా ఎక్కి పొమ్ము, బోడివాడా ఎక్కి పొమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకి తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని తప్పించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. అతడు అచ్చట నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అప్పుడు 2వ అధ్యాయము 23, 24, 25 దైవజనుడు చేసిన 3వదే అద్భుతం. అది మీరు కూడా చాలా సమయంలో చదవచ్చు, కానీ అది కొన్ని మర్మాలు కూడా మనము తెలుసుకుంటూ బాగుంటాం. ఇప్పుడు దైవజనుడు అయిన ఎలీసా గారికి విరోధంగా కొన్ని పిల్లలు చెప్పిన మాట ఇక్కడ రాయబడింది. అందులో మనము మొట్టమొదటిగా నేర్చుకున్న విషయం ఏమంటే, ఆయన ఆ నీళ్ళను బాగు చేసిన తర్వాత అతని ఎక్కడికి లేదు వెళ్ళినట్టుగా రాయబడి ఉంది. బేతేలు అనే పదానికి అర్థం మీకు అందరికీ తెలుసు, దేవుని ఇల్లు. ఆ దేవుని ఇల్లు అని పేరు పడిన స్థలములో దైవజనుడితో ఏం చేశారు, పరిహాసం చేసిన ఒక చోటగా మారిపోయింది. దైవజనుడు వెళ్ళిన చోట పేరు బేతేలు. బేతేలు అనే పదానికి అర్థం దేవుని ఇల్లు. అటువంటి చోటలో దైవదాసునికి లేకపోతే దైవజనుడికి ఏం చేస్తున్నారు, అవమానపరిచిన ఒక చోటగా మారింది. దేవునికి స్తోత్రం. ఇదే అలాగ మాత్రం అది బేతేలు గురించి ముందుకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇది యాకోబు ఆ స్థలంలోకి పెట్టిన పేరు అది. ఎందుకంటే ఆయన పెట్టిన కారణం, ఆ రాత్రి అక్కడ పడుకున్నప్పుడు దేవదూతలు దిగి వచ్చిన ఆ చోటకి
యాకోబు పేరు పెట్టినది బేతేలని. కానీ కొన్ని సంవత్సరం తర్వాత మీరు రాజుల పుస్తకంలో చదివినప్పుడు యెరొబెయాము అని పిలవబడిన పేరు పడిన ఒక రాజుడు ఏం చేశారంటే ఈ బేతేలు దేవుడు దిగి వచ్చిన స్థలములు ఏం చేశారంటే అక్కడ మన బొమ్మలకి స్థాపించి ఆరాధన నేర్పించినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. చూడండి దేవుడు బిడ్డలారా, దైవజనుడు అంటే దేవుని ఇల్లు అని పిలువబడిన స్థలము, దేవుడు దిగి వచ్చిన స్థలము, దేవునికి స్తోత్రం. అటువంటి స్థలములో దైవజనుడికి ఏం చేస్తున్నారు? అవకాశం చేసిన స్థితికి మారింది. స్తోత్రం. ఈ కాలంలో ఆత్మీయ స్థితి ఎలాగా ఉంది? దేవుని బిడ్డలన్నీ పిలువబడిన వాడు కొందరికి ఏం చేస్తున్నా అపమానపరిచిన స్థితిలోకి మారిపోయింది. ఈ రాత్రి మీరు అతను తిరిగి రావాలని దేవుడు ఆత్మతో మీకు నేను చెప్తున్నాను. అదే విధంగా దేవుడు దిగి వచ్చిన స్థలములు అవమానపరచడం మాత్రం కాదు, అక్కడ అన్ని ఆరాధన ప్రారంభించేది ఆ స్థలములు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడి సంగమా స్తోత్రం. దేవుని ఆలయం అని పిలవబడిన, దేవుడి ఇల్లు అని పిలవబడిన చోట, ఆరాధన జరిగిన చోట ఇప్పుడేం జరుగుతున్నారు? అన్ని ఆరాధన జరిగినట్టుగా మనకు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇది చేసినది వేరే ఎవరు కాదు, దేవుని పేరు పెట్టి పిలవబడిన దైవజనుడు మాత్రం అనేటువంటి పని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ముందుకు నేను చెప్పిన మాట, అందరికీ సింహం అంటే అందరికీ భయము, కానీ సింహ పిల్లలకి ఎప్పుడు సింహంలకి ఏం లేదు, భయం లేదు. అది ఎందుకు? దేవుడు అంటే అందరికీ భయం, కానీ దేవుని బిడ్డలకి మాత్రమే లేదు, అసలు భయం లేదు. దేవునికి స్తోత్రం. ఎనపినట్లు నీ మారుమనసు పొంది బాప్తిస్మం పొందినాక దేవుడి బిడ్డలు అయితే నీకు ఎలాగో భయభక్తి కలిగి నీ ఏం చేయాలి? జీవించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది దేవుడు నిన్ను పిలువబడిన కాబట్టి. స్తోత్రం. రెండవది అక్కడ మనం చూడగలిగితే 23వ వాక్యములో అది ఆ త్రోవలు వెళ్ళినప్పుడే జరిగిన సంగతి. అవును కదా? అవును కదా? 23వ వాక్యం, త్రోవలు పోవచుండగా బాలుడు పట్టణంలో నుండి వచ్చి అంటే చూడండి, పట్టణంలో నుండి వచ్చి దైవజనుడికి అవమానపరచడానికి వచ్చింది. స్తోత్రం. ఎలాగా? ఆ దైవజనుడు దేవునికి ఇచ్చిన ఆ త్రోవలు పోవచుంటున్నప్పుడు, స్తోత్రం, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు, కానీ ఆ పోవచుండగా, స్తోత్రం, దైవజనుడికి ఏం చేస్తున్నారు? అపహాసం చేసినట్టుగా దేవుని వాక్యం అన్నారు. కొందరు పిల్లలు పట్టణం నుంచి వచ్చారు. దేవునికి ఎందుకు పట్టణం నుంచి వచ్చారంటే ఈ దైవజనుడికి ఏం చేయాలి? అపహాసం చేయడానికి ఆడక్కడికి వచ్చారు. స్తోత్రం. దేవుని సంగమా వాళ్ళ శ్రద్ధ ఆగలిగి వినాలి. దేవునికి స్తోత్రం. అలాగా చేసినప్పుడు ఈ దైవజనుడు ఏం చేశారంటే మీరు ఒకసారి చూడండి. వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. స్తోత్రం. వెనక్కి తిరిగి యెహోవా నామమును బట్టి ఏం చేశారు? శపించారు. దేవునికి స్తోత్రం. ఆ శపించిన కారణము ఆ పిల్లలకి జరిగిన సంగతి అండి. చదవండి. అప్పుడు రెండు ఆడ ఎలుగు బంట్లు వారిలో 42 భార్యలను చీల్చివేసెను. ఎంతమంది పిల్లలు ఉన్నాయి? 42 పిల్లలకి చీల్చివేసారు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. మర్మాలలోనికి వెళ్తామని అనుకున్నారు. ఎందుకు ఆ పిల్లల మీదకి ఎలుగుబంటి వచ్చింది? వాళ్ళు ఏం చేశారు?
దైవజనుడికి ఏం చేసింది? అవమానపరచిన కాబట్టి ఎదుగుబండి వచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ ఏం చెప్తున్నారని మీరు చూడండి. నిర్గమకాండము 22వ అధ్యాయం 28 వాక్యం చూడండి. 22వ అధ్యాయము 28 వాక్యం. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. అంటే దేవునికి ఏం చేయకూడదు? నింద చేయకూడదు. నీ ప్రజలు అధికారులకి ఏం చేయకూడదు? శపించకూడదు. అంటే ఈ పిల్లలు అదే చేశారు. దేవునికి స్తోత్రం. దేవునికి దైవజనుడికి ఏం చేశారు? అవమానపరచడం. దేవునికి స్తోత్రం. అవమానపరచడం వలన ఏమైందండి? వారికి ఎదుగుబండి వచ్చి ఆ చీర్చినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఆనాడు పాత నిబంధనలు మనిషిని చేయిన ప్రతి క్రియలకి తప్పులకి అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడు శిక్షిస్తున్నారు. స్తోత్రం. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు మనము చేయిన తప్పుడికి అప్పుడప్పుడు దేవుడు ఏం చేయలేదు? శిక్షింపబడలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు శిక్షింపబడలేదంటే ఇది కృపాకాలం. ఇది ఎంత కాలం అంటే? కృపాకాలము. దేవునికి స్తోత్రం. పాత నిబంధన ఏ కాలం అంటే మీకు తెలుసు కదా. దేవునికి స్తోత్రము. అదే స్తోత్రము ధర్మశాస్త్ర యుగం. అది దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్ర యుగముల మనుషులు చేయిన ప్రతి క్రియలకి ప్రతి తప్పుడికి అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? శిక్షిస్తున్నారు. ఈ కృపాకాలములు దేవుడు ఎవరికి ఏం చేశాడు? వెంటనే ఏం చేయలేదు, శిక్షించలేదు. ఆయన కృపామయుడు. ఆయన అపమానించినప్పుడు, దైవజనుడికి అపమానించినప్పుడు, దైవజనుడికి అపహసించినప్పుడు, దైవజనుడికి ఎదురుగా మాట్లాడినప్పుడు దేవుడు నిన్నేం చేయలేదు? శిక్షించలేదు అనుకోని అనుకున్నారే. ఆ దేవుడు అనగండి వాడే. ఆ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ అంటున్నారుగా దేవుడు కూడా ఇప్పుడు ఏం చెప్పినా కానీ ఏం చేయను, శిక్షించనని అనుకున్నారు. అనగా కాదండి సంగమా, దేవుడు శిక్షిస్తాను. దేవునికి స్తోత్రం. అసలు పుస్తకములు అది కరెక్ట్ వాక్యం ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయంలో ఉంటున్నట్టుగా చూస్తుంది. దేవునికి స్తోత్రం. నేను చూస్తాను. అదే 13-14 వాక్యం. ఇదంతా వినిన తరువాత ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదేగా. దేవుని విమర్శించడానికి ఒక సమయం ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుడు వెంటనే ఏం చేయలేదు, విమర్శించలేదు. ఇప్పుడు కృపాకాలంలో మనిషిని చేయని ప్రతి క్రియలకి దేవుడు ఎందుకు విమర్శించలేదంటే ఇది కృపాకాలం ఆయన కాబట్టి. స్తోత్రం. అన్నిటికీ ఒక సమయం ఉందినట్టుగా రాయబడి ఉంది. ఎవరి పత్రికలు కూడా 9వ అధ్యాయం 28 వాక్యములు మీరు చదివినప్పుడు అక్కడ కూడా అదే మాట రాయబడి ఉంది. చూడండి. ఎవరి పత్రిక 9వ అధ్యాయము 28. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ధర్మశాస్త్రం రాబోతున్న అయిపోయిందా?
28 ఇంకేం లెక్క దగ్గర తన్ను తాను బలిగా అర్పించు. ఇంకా తర్వాత ఎంత చదివారు? హెబ్రీ 9:28. నేను కూడా చూస్తాను. ఆ 27 నుంచి చదువుతున్నాం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపం తర్వాత ఏమవుతున్నారు? తీర్పు. అంటే దేవునికి ఒక సమయం ఉంది తీర్పు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ పాత నిబంధనలు ఈ దైవజనుడికి అపహసించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ పిల్లలకి 42 పిల్లలకి శిక్షించినట్టుగా ఈ కాలంలో కూడా విశ్వాసులకి కానీ మనుషులకి ఎవరికైనా దేవుడు అలాగే శిక్షించాను అనుకో, ఎవరు కూడా భూమిలో ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడిని శిక్షించలేదు, విమర్శించలేదంటే దేవుడు అందరికి కోసం ఒక విమర్శన దినం దేవుడు ఉంచిన కాబట్టి దేవునికి ఇప్పుడు నీ దేవునికి విరోధంగా ఏం చెప్పొచ్చు? దైవజనులకి నీ అపహాసం చేయొచ్చు, దైవజనులకి నీ కొట్టొచ్చు, దైవజనులకి నీ నిందించొచ్చు, దేవుని విరోధంగా అన్ని పాపని చేయించి తిరగొచ్చు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక దినముల సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే అందరికి దేవుడు విమర్శించి శిక్షించి ఆయనకి పడేసిన ఒక సమయం ఉండినట్టుగా బైబిల్ రాయబడి. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ రాయబడిన ఏం చేస్తున్నారంటే దేవునికి స్తోత్రం. దేవునికి అధికారులకి ఏం చేయకూడదు, అపహసించకూడదని నేను చెప్పాను. స్తోత్రం. 20 కీర్తనలు మీరు చూడండి. దేవుడు వాక్యంలో చెప్పిన మాట 20 కీర్తనలు 22వ వాక్యంలో మీరు చదివినప్పుడు మీకు అది కూడా ఒక అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం. 20 కీర్తనములు దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని యెడల నేను మిమ్మును చీల్చివేయుదును. దేవుని మరిచివాడు అంటే దేవునికి మరిచివారు. దేవునికి తెలియలేని వాళ్ళు కాదు, దేవుని విషయం గురించి అన్ని మరిచిపోయిన వాడా యోచించుకో. నేనే చేస్తున్నారు నిన్ను చీల్చి ఇక్కడ ఏటువంటి వచ్చి ఏం చేసేది చీల్చినప్పుడు అక్కడ రాయబడి ఏమవుతున్నారంటే దేవునికి మరిచిపోయిన వారికి ఎటువంటి కాదు చీల్చినది. నిన్ను ఏది దేవుడు సృష్టించారో, ఏది దేవుడు నీకు ఊపిరిచ్చారో, ఏది దేవుడు నిన్ను స్వయహస్తంతో నరుడికి సృష్టించారో ఆ హస్తము నీకు ఎదురుగా నిన్ను తీర్చడానికి ఉపయోగిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి ఏం చెయ్యకూడదు, మనము మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ ఈ దేవునికి అపహసించిన విషయం గురించి అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన 2 దినవృత్తాంత పుస్తకము 36వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 2 దినవృత్తాంత పుస్తకము 36వ అధ్యాయము 16వ వాక్యం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చి వారి మీదకి కోపం రావడానికి ఉన్న కారణం ఏంటది? దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. దేవుని దూతలను ఏం చేస్తున్నారు? ఎగతాళి చేయడం. ఆయన వాక్యములను ఆయన వాక్యములు ఏం చేస్తున్నారు? తృణీకరించండి, తోసివేయడం, విడిచిపట్టడం, తోసివేయడం. 2 ఆయన ప్రవక్తలకు ఏం చేస్తున్నారు? హింసించిన కాబట్టి నివారింప సఖ్యంతో కాకుండా యెహోవా కోపము జనుల మీదకి కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఎందుకు మనుషుల మీదకి దేవుడు కోపం వచ్చినది కారణం ఏమంటే 3 కారణాలు అక్కడ చెప్పుతున్నారు. స్తోత్రం. ఏంటంటే మొట్టమొదటి కారణము దూడని ఎకటాలు చెయ్యడము. 2 దేవుని వాక్యం ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. 3 ప్రవక్తలు ఏం చేస్తున్నారు? అపహసించిన కాబట్టి. స్తోత్రం కలిగిన ఈ రాత్రి దేవుడు బిడ్డలారా, ఏలీషా అని చెప్పబడిన ప్రవక్తలకి అపహసించిన కాబట్టి వారి జీవితంలో ఏమొచ్చిందంటే దేవుడు ఉగ్రత వారి మీదకి దిగి వచ్చినట్టుగా మనకు కనబడుతున్నారు. ఈ రాత్రి దేవుడు సంగమా, ఎర్ర సముద్రంలో ఉన్నవారా, దేవుని వాక్యాన్ని తృణీకరించి నీ వెళ్ళిపోయిన కాబట్టి ఒక్క దినములు దేవుడు నిన్ను ఖచ్చితంగా దేవుడు కోపం నీ మీదకి వస్తుంది. స్తోత్రం. తప్పకుండా నీ మీదకి వస్తున్నారు. స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. అది ఆ కోపం గురించి రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. నేను కూడా ఒకసారి అది చూస్తే చాలా బాగుందని అనుకున్నాను. నేను కూడా ఒకసారి చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన కోపం గురించి అక్కడ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 8 వాక్యం చూడమ్మా. 8 వాక్యం. అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దేవుడు ఉగ్రతయు రౌద్రము ఏం చేస్తున్నారు? వస్తున్నారని దేవుడు వాక్యములు రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా చెప్పొచ్చు కదా. స్తోత్రం కలిగిన గాక. రాత్రి దేవుడి సంఘమా, దేవుడు ఉగ్రత, దేవుడు రౌద్రము మనుషుల మీదకి వచ్చినట్టుగా మనం అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గలాత్య పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. గలాత్య పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యం. మోసపోకుడి, దేవుడు లెక్కింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరాశులను బట్టి. సరే అండి, అక్కడ చదివిన వాక్యం విన్నారా? ఒకసారి కూడా 6:7 సారీ 6వ అధ్యాయము 7వ వాక్యం. ఏం చేయకూడదండి? మోసపడకూడదండి. దేవుడు ఏం చేసినాడు? వెక్కిరింపబడను. మనుష్యుడు ఏది విత్తనము, ఏది విత్తనం వేస్తున్నారు అదే పంట కోరుతున్నారు. స్తోత్రం. విత్తనం వేసినది తక్కువ, కోసినది ఎక్కువ. స్తోత్రం. మనం ఏది విత్తనం ఏది పొలం వేస్తున్నారో తక్కువ చేస్తున్నారు, కానీ పంట పోయినప్పుడు అది ఎక్కువ కోస్తున్నారు. స్తోత్రం. అనగా మీరు జరిగిన ఏది ఇప్పుడు చిన్న చిన్న విషయం అవుతున్నారు, కానీ అది కోసినప్పుడు ఎక్కువ కోస్తున్నారని దేవుని వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిందంటే దైవజనులకు ఏం చేయకూడదు? అపహసించకూడదు. స్తోత్రం. దైవజనులకు అపహసించినప్పుడు దైవజనులు ఏం చేశారు? యెహోవా నామమును బట్టి వారిని ఏం చేశారు? శపించారు. దేవునికి స్తోత్రం. లేవియా గ్రంథము 26వ అధ్యాయము 21, 22వ వాక్యం చూడండి. లేవియా గ్రంథము 26 అధ్యాయము 21, 22. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని బాధించెదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను. దేవుడు ఏం చెప్పారు? ఒకసారి వాక్యం చెప్పండి. మీరు నా మాట విననొల్లక, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల, నాకు విరోధముగా
దూరంగా నడిచిన ఎడల నేను నీ పాపములను బట్టి మరి ఏనంతలుగా మిమ్మల్ని బాధించదను. ఏనంతలుగా నేను బాధించిన తర్వాత మీ మధ్యకు నీ మధ్యకి నేనే చేస్తుంది అటవీ మృగములకి రప్పిస్తామని దేవుడు చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఇది దైవజనుడికి తెలిసింది. స్తోత్రం. వాక్యంలో చెప్తుంది అటవీ మృగములకి దేవుడు ఏం చేస్తుంది, రప్పిస్తాడని తెలిసిన కాబట్టి ఆయన శపించాడు. దేవుడికి స్తోత్రం. ఆ పిల్లలు చెప్పిన మాట ఒక్కసారి కూడా వినండి. 23 వాక్యం ఒకసారి కూడా వినండి. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలుర పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కి పొమ్ము. అంటే ఆ పిల్లలు చెప్పుతున్నారు ఏంటంటే బోడివాడా ఎక్కి పొమ్ము. అదేంటి ఎక్కి పొమ్ము అని చెప్పడానికి ఒక కారణం ఉంది. ఏంటి కారణం? ఎలీషా పరలోకములకి అయింది, ఎక్కిపోయింది. దేవుడికి స్తోత్రం. ఈ ఎక్కిపోయిన విషయము ఆ ఊర్లో ఉన్న వారందరూ ఏం చేశారు తెలిసింది. స్తోత్రం. వీరందరూ ఎలీషా గారికి వెతికారు. ఎలీషా గారికి ఎలీషాకి వెతికారు. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయింది, వారికి ఎక్కిపోయింది. ఎక్కడికి వెళ్ళింది అని ఆ ఊర్లో ఉన్న వారికి తెలియలేదు. కాబట్టి వారందరూ ఏలియా గారికి ఏం చేశారు, వెతకడానికి వెళ్ళినట్టుగా అక్కడ 2వ అధ్యాయంలో రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ ఎదిగినప్పుడు కూడా 3 రోజుల వరకు వారందరూ ఏం చేశారు, వెతికారు. అందుకే కానీ ఏం చేయలేదు. ఎందుకు వారు ఎదకడానికి వెళ్ళింది, ఎక్కడికే వెళ్ళిపోయారని తెలియదు. తెలిసి ఉంటే మీరేం చేయరు, వెతకడానికి దేవుడు కూడా చనిపోతే మన కొందరు ఏడుస్తున్నారు. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియట్లేదు. అందుకే వెళ్ళిపోయిందని తెలియదు. తెలిసి ఉంటే నీ ఏం చేయను. ఏడుపు రాదు. దేవునికి స్తోత్రం. ఏడుపు కొంచెం వచ్చిందని కానీ అన్య జనుల వలన నీ ఏం చేయను. విలాపించకూడదు, ఏడుపకూడదు. స్తోత్రం కలిగిన కాక నీ ఎదిగిన చోట కొనింది, వారు వెళ్ళిన చోట కొన్ని నీ ఎదిగి ఉంటే నీ ఏం చెయ్యను, ఏడను. అందుకని ఇది ఎదిగి వెళ్ళారు. ఈ ఏరియా గారు ఎక్కడెక్కడ వెళ్ళిందో ఏదో అడవి ఎక్కడ పడిపోయి ఉన్నట్టుగా అనుకోని వారు ఏం చేశారు, ఎక్కడానికి వెళ్ళింది. అందుకని ఎలీషా గారు వచ్చినప్పుడు ఈ పిల్లలు ఎక్కి రమ్ము అని చెప్పారు. ఎక్కి రమ్ము. స్తోత్రం కలిగిన ఈయన అమ్మా నాన్న ఇంటిని కూర్చి మాట్లాడిండొచ్చు. అమ్మా నాన్న ఇంటిని కూర్చి ఏం చేస్తున్నారు, ఏంటి మాట్లాడింది, ఏలియా గారు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదని ఆనాడు గురించి ఇంటిని కూర్చి ఏం చేస్తున్నారు, పరిగసం చేశారు. స్తోత్రం. అందుకని పిల్లలు చెప్తున్నారు, గొడివాడా నీ ఏం చేయాలి, ఎక్కి పొమ్ము. స్తోత్రం కలిగిన ఎక్కిపోయింది కదా, అనగా నీ కూడా మా దగ్గరికి ఏం చేయాలి, ఎక్కి పొమ్ము అని చెప్పి వారు ఏం చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కారణం కుటుంబమే. కుటుంబంలో తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వింటున్నారు. ఆ వింటున్న కాబట్టి వారు కూడా నీ చెప్పిన అదే మాట వారు కూడా ఏం చేస్తున్నారు, పలుకుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన అయితే దేవుని సంగమా నీ అందరి ఇన్నెలు కూర్చొని మాట్లాడిన ఎవరు వింటున్నారు, నీ పిల్లలన్నీ వింటున్నారు. అందుకని మాట ఏం చేయాలి, తగ్గించేది. స్తోత్రం కలిగిన పిల్లలు విన్నట్టుగా మీరే చేయకూడదు. మాట్లాడచ్చు, మనకు అవసరమైన మాట మాత్రమే చేయొచ్చు, మాట్లాడవచ్చు. స్తోత్రం కలిగిన మించిన మాట మన ఇంటినే చేయకూడదు, మాట్లాడకూడదు. మాట్లాడితే నీ వలన నీ పిల్లలు కూడా తయారైపోతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన అందుకని ఈ పిల్లలు అందుకే చెప్పారు, ఓడివాడా ఓడివాడా నీ ఏం చేయాలి. ఓడివాడ అంటే స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన అదొక తప్ప. తలేలు వెంట్రుక లేని తప్ప
వీడికి ఈడి చూసి ఆడికి లేదు, ఆడికేం లేదు, తల మీద జుత్తు లేదు. దేవుని ఈ జుత్తున్నవాడు జుత్తు లేని వాడికి ఎప్పుడో ఏం చేస్తుంది, ఉన్నవాడి లేని వాడికి అవమానపరిచే ఆస్తి ఆ కాలంలో ఈ కాలంలో ఉంది. దేవునికి స్తోత్రం, స్తోత్రం కలిగింది. అందుకని దేవుడి సంగమా నీకు ఉన్నది ఆ విషయంలో నీ లేని వాడికి ఏం చేయకూడదు, నిందలు చెప్పి అవకాశం చేయకూడదండి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఏదైనా ఇస్తే అది దేవుడికి ఏం చేయాలి, స్తుతులు స్తోత్రం. అది బట్టి ఏం చేయకూడదు, వేరొక్కడికి ఏం చేయకూడదు, అవకాశం చేసి స్తోత్రం. అన్నకి ఒక్కడు ఏం చేశాడు, ఎనీ టైమ్ ఏం చేశాడు, పొడిచి మాట్లాడింది దేవునికి. ఎవరిది? పెనీనా అని చెప్పబడిన ఒక అమ్మ. దేవునికి పెనీనికి ఏముంది, పిల్లలు, అన్నకి ఏం లేదు, పిల్లలు లేదు. కాబట్టి ఈ పిల్లలు లేని అమ్మ వచ్చినప్పుడు పిల్లలు ఉన్న అమ్మ ఏం చేస్తున్నారు, పొడిచి మాట్లాడింది. దేవునికి స్తోత్రం. చెప్పండి, హల్లెలూయా. పిల్లల గురించి బైబిల్ ముందులో ఉన్న అధ్యాయులు ఎక్కడ కూడా ఏం చేయలేదు, రాయలేదు. పొడిచి మాట్లాడిన అమ్మ కన్నిన బిడ్డల గురించి బైబిల్ రాయబడింది. ఆ బిడ్డ ఎవరైందంటే సమూయేలు. స్తోత్రం. సమూయేలు అని పిలవబడిన దైవజనుడు. ఆయన ఏం చేశారంటే ఒక ప్రవక్తగా పనిచేశారు, 2 యాజకుడుగా పనిచేశారు, 3 దేవునికి స్తోత్రం యాజకుడుగా పనిచేయ చేశారు. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి, ప్రార్థన చేసిన అన్నకి దొరికిన బిడ్డ చూడండి, ఆడు మంచి బిడ్డలుగా మారినప్పుడు పొడిచి మాట్లాడిన పిల్లలు ఎలాగైంది, వారు పేరు కూడా బైబిల్ చేయలేదు. నీ యొక్క విషయం బాగా తెలుసుకో, నీ ఎవరి విరుద్ధంగా ఇంటిని కూర్చుని మాట్లాడుతున్నారు, నీ పిల్లల భవిష్యత్తు కాలంలో ఏమండి ఏమి లేని అనాథలుగా మారినప్పుడు పొడిచి మాట్లాడిన అన్న కొడుకు ఆ దేశంలో పెద్దలుగా దేవుడే చేసి మార్చరా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చెప్పండి, స్తోత్రం. అప్పుడు ఈ దైవజనుడు ఏం చేశారు, శపించారు. దైవజనుడు ఏం చేశారు, శపించారు. శపించారు. నామమును బట్టి ఏం చేశారు, వారిని శపించినట్టుగా. స్తోత్రం. అప్పుడు శపించిన వెంటనే 2 ఆడ ఎలుగుబంటి అటవిలోని నుండి నీ పట్టణంలోకి వచ్చినప్పుడు దైవజనుడికి అవకాశం చేయడానికి 42 పిల్లలు పట్టణంలోకి వచ్చినప్పుడు నీ అవకాశించిన నిన్ను తీర్చడానికి వస్తున్నారు. ఈ 2 కాలుతో వచ్చి అవకాశించినప్పుడు 4 కాలుగా జంతువుని తీర్చడానికి నీకు ఎదురుగా వస్తున్నారు. కలిసిన వారిగా నాకు సంతోషం కలిగింది ఏంటంటే ఈ 42 పిల్లలకి ఎలుగుబంటి ఏం చేయలేదు, చంపలే. ఎలుగుబంటి వచ్చి ఏం చేయాలి, చింపేసి వెళ్ళిపోయింది. చంపాలి. స్తోత్రం. కానీ ఎలుగుబంటి ఏం చేయలేదు, చంపలేదు. ఎందుకు చంపకుండా చీల్చి వెళ్ళిపోవడం కారణం ఇది ఒక సూచనగా ఉండాలి. సూచన. ఎందుకంటే మోడివాడను దేవుడని పరిహసించారు, అపహసించారు. ఆ 42 పిల్లలకు చూసి నీ ఏం చేయాలి, బుద్ధి నేర్చుకోవాలి. బుద్ధి నేర్చుకోవడానికి దైవజనుడికి సహాయం చేయడానికి లోకంలో ఉన్న మనుషులు లేకపోయొచ్చు, దైవజనుడికి వినిపించడానికి లోకంలో ఉన్న పెద్దలు ఎవరు రాలేకపోవచ్చు. కానీ
సహాయం చేయడానికి అటవీ జంతువుల సందేహం పాప నిబంధనకు జరిగిన సంగతి అది నిబంధనకు అపదసించిన వాటిని తీర్చడానికి అటవీ జంతువు వచ్చినప్పుడు ఆమె ఏరియా దానికి పోషించడానికి ఆమె దైవజనులకు పోషించడానికి ఆకే వచ్చినప్పుడు ఆధారం ఇచ్చారు. అదే ఉదయం సాయంత్రం తినడానికి ఆధారం ఇచ్చారు. అడవి ఇచ్చినప్పుడు అడవి నుండి ఆ దైవజనులకి అపదసించిన వాళ్ళు మనం ఇప్పుడు ఏం చేయకూడదు. ఎవరైనా ఏదైనా అంటే చెప్పించకూడదు. ఏం చేశారు? చెప్పించినట్టుగా అందుకని నేను కూడా ఏం చేశారు? చెప్పించడానికి బైబిల్ జరగదండి. బైబిల్ దేవుడు చెప్పిన మాట మీరేం చేయండి, దేవుడు చదవండి. పీతరు రాసిన పుస్తకం నుండి దేవునికి స్తోత్రం కలిగిన కాదు. మొదటి పీతరు రాసిన పుస్తకములో స్తోత్రం కలిగిన కదా. సరే అండి, 8 వచనం చూడండి, 9 వచనం చూడండి. 8, 9 చదివితే సరే. మూడాం అధ్యాయము 9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. చెప్పండి. అప్పుడు దేవుడు మమ్మల్ని ఎందుకు పిలువబడింది? ఆశీర్వాదమునకు వారసులగుటకు. ఆశీర్వాదం ఇవ్వడానికి స్తోత్రం. ఆశీర్వాదం ఇవ్వాలి. కీడు చేయన వారికి కీడు కాకుండా కీడు చేయక దూషణకు ప్రతి దూషణలకు ప్రతి దూషణ చేయగా దీవించుడి. ఆడికి దీవించండి. స్తోత్రం కలిగిన చేసినట్టు మనం ఏం చేయలేదు, స్థాపించలేదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? దీవిస్తున్నావా? కీడు చేయన వాడు 2 దూషణ చేసిన వాడికి దేవుడు చేయాలి. నేర్పించాడు ఏసయ్య, నేర్పించాడు నేర్పించి కీడు చేసిన వాడికి చెప్పిన దేవుడు వారు ఎరగలేదు కాబట్టి కీడు చేసిన వారికి ఏం చేయాలి? క్షమించుమని చెప్పారు. స్తోత్రం దేవుడు చెప్పారు. వారికి ఏం చేయాలి? క్షమించమని యేసు ప్రభు నేర్పించిన అదే మాదిరి మనమే చేస్తున్నారు, నేర్చుకోవాలి. స్తోత్రం. కీడు చేయని వాడికి ఏం చేయలేదు, కీడు చేయలేదు. స్తోత్రం. దూషించిన వాడికి ఏం చేయలేదు, దూషించలేకపోతే దేవా ఆ బిడ్డలకి ఏం చేయండి? ఆశీర్వాదము చేసిన చేస్తే ఏం ఆగుతున్నారని బైబిల్ చెప్తున్నారండి. అది కూడా మీరు విన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన ఎక్కడ రోమా పత్రిక లేదండి. రోమా పత్రిక దేవునికి స్తోత్రం కలిగిన కాక. రోమా పత్రిక 12వ అధ్యాయము 18 వాక్యం చూడండి. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. దేవుని ఉగ్రతకి ఏం చేయాలి? చోటు ఇవ్వండి. తర్వాత పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము పగ తీర్చినది నా పని. ఈ పని కాదు, దేవుని పని. దేవుని పని. నేనే ప్రతిఫలము నేనే ప్రతిఫలం అంటే పగ తీరుస్తుంది అంటే. ఆ తర్వాత అని ప్రభువు చెప్పుచున్నారు. రాయబడి ఉన్నది. తర్వాత కాబట్టి నీ శత్రువులు ఆకలి కొని ఉంటే
కలిగి ఉంటే అతనికి భోజనము ఆ వారికి భోజనం పెట్టును. తప్పికొని ఉంటే తప్పికొని ఉంటే దాహమిమ్ము. దాహమిమ్ము. అలాగు చేయుట వలన అలాగా చేయటం వలన అతని తల మీద అది తల మీద నిప్పులు కుప్పగా పోయుదు. నిప్పులు కుప్పగా కుప్పగా పోయుదు. కోయుదు. స్తోత్రం. అర్థమైందా? ఏంది నీ శత్రువు ఆకలితో ఉంటే వాడికి అన్నం పెట్టాలి. ఆయన ముందుకు నీకేం చెయ్యదు. పగ తీర్చకూడదు. రాజకీయాలు నాకిచ్చింది, నేనే చేస్తుంది, ప్రతిఫలం అతనికి ఆయన ప్రతిఫలిస్తుంది. నీయే చెయ్యొద్దు. నీ చెయ్యాలంటే పగ కాదు, ఆ పగ పెట్టిన వ్యక్తికి ఏం చేయాలి? ఆకలి ఉంటే దాహం ఉంటే పెట్టు. అలాగే నీ పెట్టిందే అతని తల మీద నిప్పులు ఆ వారి తల మీదకే చేసేది. నిప్పులు కుప్పలుగా ఓ పోయును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకు ఎదురుగా మాట్లాడినప్పుడు మనకి తిట్టిన వాళ్ళకి అందరూ వచ్చినప్పుడు పాస్టర్లు అందరూ ప్రార్థన చేసి పంపిస్తున్నారు. పాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారు? బాగా చేయలేదు. ఏంటి బాధ పెట్టి ఏం చేయలేదు, ఏం చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇవన్నీ చేయనప్పుడు ఆ దైవజనుడు నీ కోసం ప్రార్థన చేయనప్పుడు ఒక్క విషయం నీ తెలుసుకో, నీ తల మీద నిప్పులు కుప్పలుగా నిప్పులు కుప్పలుగా చేసి నేను పంపిస్తున్నాను. ప్రార్థన చేసి పంపించారు కానీ తల మీద నిప్పులు ఉన్నాయి. నిప్పులు రూపుతారు. స్తోత్రం కలిగింది. చెప్పండి. మనకేం లేదు, ఎవరితో ఏం లేదు, వైరం లేదు, పగ లేదు. దేవునికి మమ్మల్ని తిట్టిన వాడిని చూసి నవ్వుతాను మమ్మల్ని. అప్పుడు ఆడు చూడరా ఆడి మమ్మల్ని చూసి నవ్వుతున్నారని అని చెప్తున్నారు. ఆడికి ఏం లేదు, శక్తి లేదని ఆడు అంటున్నారు. శక్తి లేదు కాదండి, మనకేమిటంటే దేవునికి ఎప్పుడో పోయిందంటే దేవునికి స్తోత్రం. మనం పగ పెట్టకుండా అందరికి ప్రేమిస్తున్నారు. స్తోత్రం కలిగింది. పగ పెట్టడం మన పని కాదు, పగ పెట్టడం దేవుడు దేవుని పని అండి. మన పని శత్రువుని పెట్ట పెట్టాలి, ఆహారం పెట్టు, ఆనందించు, అడగండి చేసి పెట్టుతున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా ఇప్పుడు మనం ఏం చేయలేదు, శపించలేదు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్పిన మాట సామెతల పుస్తకం చూడండి, 26వ అధ్యాయం 2వ వాక్యము చూడండి. సామెతల పుస్తకం 26వ అధ్యాయము 2వ వాక్యము. రెక్కలు పట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు నాటుచుంటూ వానకోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. So the curse without cause does not come. రెక్కలు పట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు నాటుచుంటూ వానకోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. కారణం లేని శాపాలు తగలవు. కారణం ఉంటే తగిలిద్ది. తగులుతుంది. దేవునికి స్తోత్రం. కారణం లేకుండా ఒకటి శపించే ఏమవుదు, తగలదు. దేవునికి స్తోత్రం. కారణం ఉంటే తగులుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అది నేను చెప్పుకొని వచ్చినది, దేవుడు బిడ్డను ఇప్పుడు ఏం చేయకూడదు, శపించకూడదు. దేవునికి స్తోత్రం. యేసు ఈ భూమిని దీపించిన ఒక్కసారి మాత్రము మనిషికి శపించలేదు, ఒక చెట్టుకు మాత్రమే శపించారు. ఆ చెట్టులో ఎందుకు ఆ చెట్టుకి దేవుడు శపించారు? ఊర్లో బోర్డు చెట్లు ఉన్నాయి కదా ఫలం లేనిది, ఆ ఒకే చెట్టునే. ఆ ఊర్లో బోర్డు చెట్లు ఉన్నాయి కదా, ఫలం ఏమంది? చెట్టు ఉంది కదా. నేను ఇప్పుడు చెప్పిన మత్తయి సువార్త 21వ అధ్యాయం అండి. సోదరు చదవండి. అది చూడండి, చెట్టు గురించి ఎక్కడెక్కడ రాయబడి మత్తయి సువార్త 21. వెళ్ళినప్పుడు ఆయన ఆకలి వచ్చింది. 18వ వచనం. 19వ వచనం. పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు.
చెట్టుకి ఏం చేశారు? శపించారు. ఇదే చెట్టు ఒక తోట లోపల ఉంది. మాకు లూకా 13వ అధ్యాయము. అవును కదా, మీకు అందరికీ తెలిసినది. ఈ కొత్త సంవత్సరం దేవదాసు చెప్పిన మాట. 3 సంవత్సరాల వరకు ఆ చెట్టుకి ఏం లేదు, పని లేదు. ఎందుకంటే చెట్టు ఏం చేయలేదు, నరకలే. మీరందరికీ ఈ వాక్యం మీద అర్థం అవుతున్నారు కదా. ఆ చెట్టుకి దేవుడు ఏం చేయలేదు, నరకలేదు, శపించలేదు. ఈ చెట్టుకి మాత్రం ఏం చేసింది? ఎందుకు? ఇది త్రోవ పక్క ఉంది కాబట్టి. ఏది? ఆకలి తప్ప ఫలం లేని చెట్టు ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉంది? తోట అంటే దేవుడి సంఘం. సంఘం లోపల ఉంది కాబట్టి వెంటనే మీది లేదు, నరకలేదు, సాపరాదు. త్రోవ పక్క ఉండే మీకు సాపని మీదకి వస్తుంది. అప్పుడు నేను ఏం చెప్పానంటే, యేసు ఈ చెట్టుకు మాత్రమే శపించారు, దేవుని వేరే ఎవరికి ఏం చేయలేదు. యేసు ఏం చేయలేదు, శపించలేదు. ఇంకా ఇంకోటి చెప్పిన మాట కూర్చునే సమయము మనకు ఆయన కనుక అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 6 అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 6 నుండి 11 వరకు చదవండి. వారు ఆ దీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తనైన బర్యోనా అను ఒక యూదుని చూచి, ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అనే అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలుని పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమా అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అనే పేరునకు గారడి వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరు చూచి, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడై సూర్యుని చూడకుండు అని చెప్పాను. వెంటనే చూడండి, సౌలు పౌలు ఒక్కడికి ఏం చేశారు? శపించారు. అది అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరికి కనబడింది? యోనా అంటే స్తోత్రం కలిగింది. ఈ బైబిల్ యోనే అని రాయబడిందా? అంటే యేసయ్య కుమారుడు. పేరు యేసయ్య కుమారుడు, పని గారడి. హలో, పేరు యేసయ్య పేరుంది, కుమారుడు అని పేరుంది. అంటే యేసు అంటే యేసయ్య కుమారుడు అని అర్థం. ఆ యేసయ్య కుమారుడు చెయ్యిన పని అండి స్తోత్రం కలిగింది. అర్థం అండి. దేవుడు బిడ్డని చెప్పినప్పుడు అమ్మ సారాయి అమ్ముతున్నారు. ఏదండి? ఎవరండి? అలాగే చెయ్యొచ్చా? ఆడగాడి ఈయనేం చేస్తున్నారు? సారాయి అమ్ముతున్నారు. దేవుడికి దేవుడు పేరు పెట్టుకొని ఇలాంటి పని చేయకూడదు. దేవుడికి సోదరు ఇప్పుడు కూడా యేసయ్య పేరు పెట్టి గారడి విద్య చేసిన బోల్డ్ మంది మనుషులు క్రైస్తవులు ఉన్నారండి. స్తోత్రం. వారు దేవుడు బిడ్డలు కాదు, సాతాను బిడ్డగా ఉండినట్టుగా. ఆయన ఏం చేస్తున్నారంటే, అమ్మా చదవమ్మా కిందకి 6 వాక్యం కిందకి చదవండి. వారు ఆ దీపమంతట సంచరించి పావు అనే ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తనైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. అతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అనే అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలుని పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. అయితే ఎలుమా అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి, అంటే వాక్యం సరిగా విన్నారు కానీ ఎలిమా ఏం చేశారు? విశ్వాసం ఏం చేశారు? విశ్వసించకుండా అడ్డుపరిచారు. ఏం చేశారు? అవును కదా కదా. అయ్యో అక్కడికి వెళ్ళొద్దండి, వారి వాక్యం వినొద్దండి, ఆ చర్చికి వెళ్ళకుండండి అలాగే చెప్పి ఏం చేశారు? ఎందుకు అడ్డుపరిచారు? అది విశ్వాసం తొలగిపోవడానికి
అడ్డుపరిచిన ఇప్పుడు కూడా కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయనకి విశ్వాసంగా ఎదగాలంటే అమ్మా నీ ఎక్కడికి వెళ్ళి వాక్యం విని ఏం చేయాలి? బలపరచాలి అని చెప్పాలి కదా. అది చెప్పకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారు? అయ్యో అక్కడికి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళొద్దని చెప్పుకొని వాళ్ళ విశ్వాసం ఏం చేస్తున్నారు? తొలగడానికి అడ్డుపరిచిన వాడు ఇప్పుడు కూడా కొందరు ఉన్నారు. స్తోత్రం కలిగినగా చెప్పిన అర్థమవుతున్నారు. స్తోత్రం కలిగినగా ఎందుకంటే అడ్డుపరచాడు? అది సారా తాగడానికి అడ్డుపరచలేదు, బీడి తాగుతున్నది అడ్డుపరచలేదు, సుట్ట తాగడాన్ని అడ్డుపరచలేదు. మీరు ఎందుకు దేనికి అడ్డుపరుచున్నారు? దేవునిలో బాగుపడితే అడ్డుపరిచేస్తారు. దేవుని వరకు వాక్యాన్ని విశ్వసిస్తే అడ్డుపరిచేస్తున్నారు. ఇప్పుడు కూడా కొందరు అలాంటి వాడు ఉన్నారండి. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన ఈ మనిషిని బాగుపడకూడదు అంటే ఆ దేశంలో ఉన్న పెద్దలు ఏం చేయాలి? దేవుడు వాక్యాన్ని మారు మనసు పొంది దేవుడి దగ్గరికి రాకుండా ఏం చేయాలి? అతనికి ఏం చేశారు? అడ్డుపరిచినట్టుగా ఈనాడు కూడా కొందరు ఏం చేస్తున్నారు? దేవుడు వాక్యం విన్నప్పుడు అడ్డుపరుచున్నారు. దాన్ని ఆడ విస్తరించడానికి సమయం లేదు. త్వరగా చదవమ్మా. స్తోత్రం. అధిపతి అర్జునుడెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. అయితే ఎలీమా అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని యత్నము చేసి వారిని ఎదిరించెను. తర్వాత ఎలీమా అని పేరునకు పేరుకి గారడివాడని మీరు ఎందుకు విశ్వాసాన్ని పరిచారు? ఆడ వ్యాపారంలోకి వీళ్ళందరూ రావాలి. గారడివారంటే అర్థమైందా? మంత్రతంత్రాలు చేసేవారు. మంత్రాలు చేస్తున్నారు. మనం మంత్రం చేయలేదు, తంత్రాలు ఎక్కువ. భూత వైద్యుడు ఏంటి? మంత్రాలు చేయను, తంత్రాలు ఎక్కువ. తంత్రాలు ఎక్కడ అడ్డుపరచడం? మన దగ్గరికి వచ్చినప్పుడు సూపర్ అయ్యారు ప్రైజర్ అండి. మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంచి ఆనందరావు గారు పాస్టర్ గారు ప్రైజర్ అండి. ఆనంద్ గారు వెళ్ళిపోయినప్పుడు తంత్రాలు. స్తోత్రం కలిగింది. అలాగే చెప్తే మీకు అర్థం అవుతున్నారు మాట. దేవునికి స్తోత్రం కలిగింది. అక్కడంటే వాడు కొందరు ఉన్నారండి. ఏం చేసాడు? తంత్రాలు చేసినాడు. ఎందుకు తంత్రాలు చేసాడు? నీ బాగుపడకూడదు, నీ రక్షింపబడకూడదు, నీ వేరు వాక్యమే నీ ఏం చేయాలి? అభివృద్ధి పరచకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే ఆ ఉద్దేశం ఏమంటే నేను బాగుపడరు, ఆడు కూడా ఏం చేయడు. స్తోత్రం కలిగింది. స్తోత్రం. ఇది వినినప్పుడు పగులు ఏం చేశారంటే అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నింపి అతనిని తేరి చూచి అతనికి ఏం చేశాడు? తేరి చూసి సమస్త కపటముతోను అతనికి చూసినప్పుడు అర్థమైంది ఈ స్తోత్రం హల్లెలూయా చెప్పడం వాడు కాదు, సమస్త కపటం లోపలలో సమస్త దుర్మార్గతతోను నిండినవాడా, సమస్త దుర్మార్గంతో నింపినవాడా, అపవాది కుమారుడా. సోదరులు అన్వయమై అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, సమస్త నీతికి విరోధి, ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట నీ చెయ్యని పని దేవుడు తిన్నన మార్గములకి నీ ఏం చేస్తున్నాడు? చెడగొట్టినవాడు. ఈ రోజు వినండి, ఎర్ర సముద్రంలో ఉన్న దేవుడు మనకు వినండి. దేవుడు తిన్నన మార్గములకి ఏం చేయకూడదు? చెడగొట్టకూడదు. చెడగొట్టిందే కొట్టిన మీరంకి దేవుడు హస్తమర్చినట్టుగా బైబిల్ రాయబడింది. తెన్న మార్గం ఏం చేస్తుంది? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. ఎదిరించాడు. తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఉంచి ఉన్నాడు. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం కలిగిన అది ఏం చేస్తున్నారు? ఎదిరించాడు. ఉంది అది
విశ్వాసం తొలగించడం మాత్రం కాదు, ఎదిరిస్తుంది. స్తోత్రం కలిగిన గాక. అది తర్వాత ఏం చెప్పుతున్నది? విశ్వాసం ఏం చేశారు? అడ్డుపరచడు. విశ్వాసం ఏం చేశారు? అడ్డుపరచడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అడ్డుపరిచినప్పుడు పౌలు గారు దేవుడు హస్తం నీ మీద ఎత్తి ఉన్నాడు. నీ మీద ఎత్తి ఉన్నాం. నీవు కొంతకాలం వరకు నీయమవుతున్నావు. గుడ్డివాడై సూర్యుని ఏం చేయకూడదు, చూడకుంటున్నట్టుగా చెప్పారు. దేవునికి ఆడ ఎలాగ చెప్పారు? చదవమ్మా. వెంటనే ఏమొచ్చింది? మబ్బులు వచ్చింది, చీకటి వచ్చింది. కమ్మున కనుక తిరుగుతూ ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపించురా అని స్తోత్రం. చెప్పిన వెంటనే ఎలీషా గారు చెప్పిన వెంటనే అతనికి ఎదుగుబడి వచ్చింది. ఏ పౌలు గారు తండ్రిని మార్గం తిప్పిన వాడు మీదకి దేవుడు హస్తం వచ్చిన కాక అని చెప్పగా ఆయన గుడ్డివాడుగా మారింది, చీకటిలోకి వెళ్ళిపోయింది. ఎవరైనా సహాయం కావాలని వెతుకుతున్నది. స్తోత్రం కలిగింది. ఈ రాత్రి నేను మరిచిపోకూడదు. ఇప్పుడు నీకు సహాయం చేయడం చాలా మంది నీ దగ్గరికి ఉన్నా. దేవుడు హస్తం వచ్చినప్పుడు నీ దగ్గరికి ఎవరు రాదట్రా, నీ వెతుకుతుంది. సహాయం కొరకు ఇప్పుడున్న చెయ్యి నీకు సహాయం పరచను. ఎందుకంటే వేరొక్క చెయ్యి నీ తల మీదకి వచ్చిన కాబట్టి నీ మీదకి ఇంకా చెయ్య ఎవరు నీకు ఇవ్వరు. పెద్ద చెయ్యలే చెయ్యను. అక్కడ నిలబడి ఇంకా కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడతారు. వచ్చిన వారిని చెప్తారు మళ్ళీ. ఇప్పుడు ఈ మనిషికి సహాయం చేయడానికి ఈ విశ్వాసం అడ్డుపరచడానికి కొందరు ఆడికి ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ అంటే అర్థమైందా? ప్రోత్సాహం చేయడం. నీ ఎందుకు అనగా మాట్లాడలేదు, నీ ఎందుకు అనగా చెప్పలేదు. ఇదన్నీ విన్నప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేశారు? విశ్వాసం అడ్డుపరిచి సోదర కలిగగా అడ్డుపరిచినప్పుడు పౌలు గారు చూసినప్పుడు వాళ్ళు తంత్రాలన్నీ చూశారు. హృదయం మొత్తం ఏం చేశారు? నింపి ఉండినట్టుగా చూసినప్పుడు పౌలు ఏం చేశారు? అతనికి మాట చెప్పినప్పుడు వెంటనే ఏమైంది? కన్నీళ్ళు కనిపించలేదు, గుడ్డివాడు అయిపోయింది. రెండు చీకటి అయిపోయింది. మూడు మప్పులు వచ్చిన మూడవది ఏమైంది? ఎవరైనా చేయి పట్టుకున్నారా అని ఎదిగారు. ఎవరు పట్టుకున్నట్టుగా కనబడలేదు. స్తోత్రం కలిగింది. ఇప్పుడు నీకు చెయ్యి ఇచ్చిన వాడు కొన్ని దినముల తర్వాత ఏమవుతుంది? చెయ్యి విడిచిపెట్టదు. ఎందుకంటే దేవుడికి అర్థం వేరే ఎవరు చెయ్యి రాదు. దేవునికి స్తోత్రం. కానీ దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడు అర్థం నీ మీదకి వచ్చిన అనుకో స్తోత్రం కలిగింది కనుక ఆయన గుడ్డివాడు అయితే అదే హస్తం ఎలీషా మీదకి ఏలియా మీదకి ఆ హస్తం వచ్చినప్పుడు అదే పెదవుల ముందుకు పరిగెట్టడానికి ఉన్న శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. హస్తం వేరొక్క మనిషిని గుడ్డితనం చేసినప్పుడు అదే దేవుని హస్తం వేరొక్కడు మీదకి వచ్చినప్పుడు పరిగెట్టడానికి అందరి ముందుకు పరిగెట్టి వెళ్ళడానికి ఉన్న శక్తి దొరికినట్టు రాయబడింది. కొందరు మీదకి దేవుడి హస్తం గుడ్డితనం చేసినప్పుడు, కొందరు మీదకి హస్తం వచ్చినప్పుడు అందరి ముందుకు పరిగెట్టడానికి ఉన్న ఆ శక్తి దొరికినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. సంఘటనలో తెలుసు ఎలీషా గారికి ఏం చేశారు? పరిగెత్తం చేసిన వాడు మీ దగ్గరికి దేవుడి నామం ఏం చేశారు? శపించిన వెంటనే వచ్చి నా పేరంటే పిల్లలు ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైంది? పట్టణంలో వచ్చిన పిల్లలకి ఇప్పుడు అడవి చేశారు.
అదే ఎలుగుబంటి వచ్చి చేశారు, మొత్తం రోడ్డు చేశారు, శరీరం మొత్తం రోడ్ అయిపోయింది, రోడ్ అయింది. చీల్చినప్పుడు శరీరం మొత్తం ఏమైంది? చీరు అంటే మీకు అర్థమైంది, చిన్న చిన్న గాయాలు రోడ్డు వల్ల. ఎందుకన్నా వేండ ఆయన లేదు, ఒక మాట చెప్పడం పెద్ద ఎలుగుబంటి వచ్చి మమ్మల్ని ఏం చేశారు? కమ్మలేదు. స్తోత్రం చంపకుండా ఇప్పుడు కూడా కొందరు ప్రతిజ్ఞ ఉన్నాం, దేవుడు చంపకుండా కొందరు ఇప్పుడు కూడా బ్రతికున్నారు, కానీ దేవుడు తీర్చింది అని తెలియకుండా బ్రతికున్నారు. స్తోత్రం. ఈ రాత్రిని మరిచిపోకూడదండి. నీకు ముందుకు జరిగినదాన్ని దేవుడు నిన్ను ఎందుకు చీల్చారు? ఆ చీల్చినప్పుడు చీల్చిన ఆ దేవుడి దగ్గరికి తిరిగి రావాలి. చాలా సమయంలో మరణం నుంచి దేవుడు నిన్ను తప్పించాడు, చాలా సమయం నుండి చచ్చిపోతే చాలా స్థితి నుంచి దేవుడు నిన్ను బ్రతికించాడు. ఆ దేవుడి దగ్గరికి తిరిగి రావాలి. చాలా మంది రాత్రి సమర్పించుకుని కలిసి మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి రాత్రి కోసం ఈ రాత్రి వేళ ఈ వాక్య లేఖనాల నుంచి నేర్చుకోవడానికి, చదువుకోవడానికి దేవా మా అందరి పైన చూపించడం గొప్ప కృపావాత్సల్యం బట్టి దేవానికి స్తోత్రం. దైవజనుని అవమాన ప్రచుకు తీరడానికి ప్రపంచం ప్రయత్నించిన తీరినప్పుడు దైవజనుడికున్న ఘనతను దేవ బయలుపరిచిన గొప్ప దేవానికి స్తోత్రం అయ్యా. దేవ మమ్మల్ని అందరం అవమానపరిచినప్పుడు, మమ్మల్ని అందరం కించపరిచినప్పుడు వారి కొరకు ప్రార్థన చేసేంతటిగా, వారి కొరకు దేవ ఆశీర్వాదాన్ని చేసేంతటిగా దేవా మాకు మంచి మనసాక్షి మాకు దయచేయండి దేవా. వారి ఆకలితో ఉంటే వారికి ఆహారం పెట్టేటట్టుగా, వారి తప్పికతో ఉంటే వారికి నీళ్లను పెట్టేటట్టుగా, వారికి సహాయం కావాల్సిన సమయం వచ్చినప్పుడు చెయ్యొద్దనిచ్చేటట్టుగా దేవా మా మనసు లోపల మార్పును దయచేయండి. దేవని వాక్యం సెలవించబడినట్టుగా దేవా ఉగ్రత తీర్పు తీర్చేవాడు దేవుడే, మాకు దేవ దీవించడానికి మాత్రమే హక్కు ఉన్నది. ఈ పగటి వేళ దేవ ఈ రాత్రి వేళ నీ వాక్యాంశాల నుంచి మేము జ్ఞానం చెందిన బిడ్డలుగా దేవ దైవజనుడిగా మారితీయడానికి మాకు సహాయం దయచేయమని కోరుచున్నాం దేవా. ఈ లోకంలో మాకు శ్రమలు ఉన్నాయి, ఈ లోకంలో మాకు అవమానాలు ఉన్నాయి, ఈ లోకంలో మమ్మల్ని దూషించే వారు ఉన్నారు. వారి మధ్యలో దేవ దీవించడానికి బలము చేయుగా మాకు ఇచ్చినందుకు దేవానికి ఈ రాత్రి వేళ వాక్యం బిడ్డలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. గొప్ప విడుదల రాబోయే రోజుల్లో జరిగి తీరినందుకు స్తోత్రం. ప్రజలు గొప్ప మార్పు జరిగి తీరినందుకు స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని ఎదిరించిన వారు, దేవుని ఎదిరించిన వారు, ఆత్మీయులను ఎదిరించిన ఆరాధనకి అభ్యంతరపరిచిన వారు దేవా నీవు తాకినందుకు దేవానికి స్తోత్రం. పని అని నిష్ప్రయోజనమై తీరునుగాక సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాని రెండు రాకడ వరకు తోడైందునుగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామముకి సంపూర్ణ విజయం కలుగునుగాక. మరి సదుతో మూడు సార్లు వేద్దామా? ప్రార్థన చేయించడానికి త్వరగా రండి, ప్రార్థన చేసుకుని దీవించడం కాక. కనుల వెంబడి కన్నీరు